భారత ప్రభుత్వ అధికృత అత్యున్నత వైద్య విద్య నిర్వహణ సంస్థ అయిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిప్లొమెంట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు నిర్వహణకు భీమవరం హాస్పిటల్ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెవి కృష్ణంరాజు మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో వైద్య సేవలు అందించే ఉద్దేశంతో సువిశాల ప్రాంగణంలో 200 పడకలతో వైద్యశాలను ప్రారంభించామని, అన్ని రకాల స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గుర్తింపుతో ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వైద్య విద్యా కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ గోపాల్ రాజు మరియు డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 20 ఏళ్ల నుంచి మన భీమవరం హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు ఈ రోజు నుంచి వైద్య విద్యా రంగంలో కూడా అడుగు పెడుతున్నాడు. సో ఇదేంటంటే మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ గుర్తింపుతో ఎంబీబీఎస్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ కౌన్సిలింగ్ లో ఎనస్థీషియా 2 సీట్లు మనకి కేరళ నుంచి 2 విద్యార్థులు మన భీమవరం హాస్పిటల్ని ఎన్నుకున్నారు. వాళ్ళు ఈ రోజు జాయిన్ అయ్యారు. ఈ రోజు నుంచి మన వెస్ట్ గోదావరిలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు దాకా వైద్య విద్యా రంగం ఏది లేదు, దాంట్లోకి మనం అడుగు పెడుతున్నాం అన్నమాట. వెస్ట్ గోదావరిలో ఫస్ట్ మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఫ్యూచర్ లో రేడియాలజీ కూడా ఇన్స్పెక్షన్ అయిపోయింది. ఇంకా ఇతర విభాగాల్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్స్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అంటే డిఎన్పి కోర్సులు అంటాం, దాంట్లో మనం ఇంకా ముందు వచ్చే సంవత్సరాల్లో అన్ని డిపార్ట్మెంట్లని మనం గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నంలో ఉన్నాము.